మొన్నటిదాకా జరిగిన నన్స్ ఇష్యూ అసలేమైంది? జూలై 25న ఛత్తీస్గఢ్లోని దర్గని రైల్వే స్టేషన్ నుంచి ప్రీతి మేరీ, వందనా ఫ్రాన్సిస్ అనే ఇద్దరు నన్స్ వాళ్ళ పని నిమిత్తమై ఆగ్రాకి బయలుదేరారు. వాళ్ళతో పాటు 3 అమ్మాయిలు ఇంకా అబ్బాయి కూడా ఉన్నాడు. అయితే టీటీఈ వాళ్ళు ప్లాట్ఫామ్ టికెట్ తీసుకోలేదని ఆపేసి ఈ నన్స్ అమ్మాయిల్ని క్రైస్తవ మతంలోకి కన్వర్ట్ చేస్తున్నారని, హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారని అక్కడున్న వాళ్ళతో చెప్పడంతో అన్యులు గుంపుగా వచ్చి నిజాలు తెలుసుకోకుండా నిందలు వేసి సీఎం కానీ వీళ్ళ మీద యాక్షన్ తీసుకోపోతే రాష్ట్రమంతా స్ట్రైక్ చేస్తామని ఆ నన్స్ ని పోలీసులకి అప్పగించారు. పోలీసుల అమ్మాయిల పేరెంట్స్ కి ఫోన్ చేస్తే గతం నుంచి వాళ్ళు నన్స్ తో పనిచేస్తున్నారని, మా అనుమతి తీసుకున్నారని కూడా క్లియర్ గా చెప్పిన పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఆ నన్స్ ని జైల్లో వేశారు. ఇదే కాకుండా అమ్మాయిల్ని బెదిరించి నన్స్ కి ఎగైనెస్ట్ గా చెప్పపోతే మీ మీద దాడి చేసి మిమ్మల్ని కూడా జైల్లో వేస్తానని బెదిరించారంట. నిజానికి ఆ అమ్మాయిలు కూడా క్రైస్తవులే, కానీ అది తెలుసుకోకుండా తప్పుడు నిందలు వేశారు. అలా ఈ కేసు పార్లమెంట్ స్థాయికి వెళ్ళింది. నన్స్ తరపుగా బెయిల్ అప్లికేషన్ ఫైల్ చేస్తే కోర్టు అది రిజెక్ట్ చేసింది. చివరికి స్టేట్ వైజ్ గా జస్టిస్ కోసం ప్రార్థనలు, ర్యాలీలు స్టార్ట్ అయ్యాయి. కాంగ్రెస్ లీడర్స్ తో సహా జస్టిస్ కోసం ఫైట్ చేశారు. కొంతమంది నేటిజన్స్ అయితే ధర్మస్థల టాపిక్ ని డైవర్ట్ చేయడానికే ఇలా తప్పుత్రోవ పట్టిస్తున్నారని అంటున్నారు. అలా జస్టిస్ కోసం ఫైట్ చేయగా ఆగస్ట్ 2న కోర్టు వాళ్ళకి బెయిల్ ఇచ్చింది. నిజానికి కన్వర్ట్ చేశారని ఆధారాలు ఏం లేవు, కానీ లేని వార్తను సృష్టించి క్రైస్తవులు కన్వర్ట్ చేయడానికే ఉన్నారని ఇతర మతాలకి చూపిస్తూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఈ విధంగా అబద్ధాలుగా చెడ్డ మాటలను మాట్లాడతారని, పూర్వం నుంచి ఉన్న ప్రవక్తలను కూడా ఇలాగే హింసించారని దేవుడు ముందుగానే బైబిల్ ద్వారా మనకు తెలియజేశారు. అంత్య దినాల్లో ఉన్నాం కాబట్టి ఈ హింసలని సంభవిస్తున్నాయి. సమయం తక్కువగా ఉంది కాబట్టి ఈ రాకడికి సిద్ధపడండి. జీసస్ ఈస్ కమింగ్ సూన్. బి అలర్ట్.